నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ఫ్రైడే 3 అక్టోబర్ 2025. మీ అందరికీ యేసుప్రభు వారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 41 and verse 10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల, మీ పట్ల ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క కోరికను వ్యక్తపరుస్తున్నాడు. నీవు నా దాసుడనియు నేను నిన్ను ఉపేక్షింపక, నిన్ను రిజెక్ట్ చేయలేదంటున్నాడు దేవుడు. గాడ్ హ్యాస్ నాట్ రిజెక్టెడ్ యూ. ఇజ్రాయెల్ ప్రజల గురించి ఆయన చెప్తున్న మాట, ఐ డిడ్ నాట్ రిజెక్ట్ యూ, యూ రిజెక్టెడ్ మీ. మీరు నన్ను ఉపేక్షించారు, నేను మిమ్మల్ని ఉపేక్షించలేదు. గమనించండి, ఆయన ఏమాత్రం విడవడు, ఎడబాయడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఉపేక్షించలేదు, కానీ మనలను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. Yes, chosen us. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, He has chosen us, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను మీకు తోడై ఉన్నాను, భయపడకము, నీ దేవుడును నేనే. దిగులు పడకము, నిన్ను బలపరచుతును, నీకు సహాయము చేయువాడును నేనే. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటాను. దక్షిణ హస్తం ఎవరండి? యేసుక్రీస్తు. త్రూ జీసస్ యూ విల్ బీ రిస్టోర్డ్ బ్యాక్. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Fear thou not, for I am with thee. Be not dismayed, for I am thy God. I will strengthen thee, yea, I will help thee. I will uphold thee with the right hand of my righteousness. I am thy God. I will strengthen thee. I will help thee. నీకు సహాయము చేయవాను నేనే. ఓ, ఈ వారమంతయు దేవుడు సహాయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Surely you will receive help from God. దేవుని వలనే, దేవుని ద్వారానే, దేవుని చేతనే నువ్వు సహాయము నందుతావు. యూ విల్ రిసీవ్ హెల్ప్. నిన్ను బలపరిచే దేవుడైనా. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నీవు ధైర్యము తెచ్చుకోవాలి. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప వాగ్దానముతో నన్ను ఆదరిస్తున్నాడు. Yet why are we living in fear? Why are we afraid of tomorrow? రేపటి కొరకు ఎందుకు భయపడుతున్నాం? ఏమి జరిగిపోతాదో అని ఎందుకు ఆలోచన చేస్తున్నాము? ఆయన మనకు సహాయం చేసే దేవుడు. కనుక మనం ఆయన తట్టు మన చేతులు చాపుదాం. ప్రభా, నాకు సహాయం చేసినందుకు స్తోత్రములు. ప్రభా, నన్ను బలపరచినందుకు స్తోత్రములు. ఏదైతే నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి, ఏదైతే నీ జీవితంలో నీకు కావాలి అన్నదో అది నువ్వు సంపాదించటకు బలపరచువాడు ఆయన. हिंदी में पढ़ेंगे यशायाह का पुस्तक 41 चैप्टर और 10th वचन पढ़ रहे हैं. मत डर, क्योंकि मैं तेरे संग हूँ. इधर उधर मत ताक, क्योंकि मैं तेरे परमेश्वर हूँ. मैं तुझे दृढ़ करूँगा और तेरी सहायता करूँगा. आपने धर्ममय दाहिने हाथ से मैं तुझे सहारने रहूँगा. प्रभु को धन्यवाद. मत डर, मैं आपको सहायता करूँगा, मैं आपका परमेश्वर हूँ.
मैं आपको संभालूंगा। ओ प्रभु को धन्यवाद अदा करते हैं। परमेश्वर आपकी सहायता करने वाले हैं। आपको डरने की जरूरत नहीं। क्यों डर रहे? कुछ नहीं होगा, ఏమి జరగదండి. భయపడవద్దు. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు. నీ దేవుడు నీకు రక్షకుడై ఉన్నాడు. నీ దేవుడు నీకు బలమై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ గొప్ప మాటతో నాయన, ఈ గొప్ప ఆదరణ వాక్కుతో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించుకున్నావు, మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నావు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ విషయాల్లో నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు, ఏ విషయాల్లో దిగుల్లో, బాధలో, కష్టాల్లో ఉన్నారు నాయన, ఈరోజు వారు ఆదరింపబడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచినందుకు స్తోత్రంలో, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రంలో, పరిశుద్ధ తండ్రి నాయన, బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ తోడు దయచేసినందుకు స్తోత్రం, చదువుకుంటున్న వారు చదువు అంతట్లో మీ తోడుకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు పుట్టినరోజులో, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపజేసి, మీ దయలో, మనుషుల దయలో నిబిడలందరినీ వర్ధలింపు చేసి మీరు కాపాడి ఆశీర్వదించి దీవించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, సర్వోన్నతుడ నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని కాపాడండి, దేశాన్ని క్షమించమని అడుగుచున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.